రక్షణ లేదు. సేమ్ ఈమెకు ఎలా జరిగిందో ఆమెకు ఎవరైనా కష్టం. ఇప్పుడు దీంట్లో ఉన్న వారికి పాల్గొన్న వారికి ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే శిక్ష కావాలి, ఇదే శిక్ష కావాలి. ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎట్లా చేతులు వచ్చాయి వీళ్ళకి. అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారిని చంపడానికి, చిదిమేయడానికి, బాల్యంలోనే చిదిమేయడానికి మనసు ఎలా వచ్చింది? ఇంత ఘోరానికి పాల్పడతారా వీళ్ళు? మనుషులేనా అసలు? మానవ రూపంలో ఉన్నటువంటి పశువుల, రాక్షసుల అనేటువంటి కోణంలో పలువురు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్షా భయం అనేది ఉండాలి, కఠిన శిక్షలు విధించాల్సిందే అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఆదర్శ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నవ్య, రాము దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారి హితేక్ష, అలాగే అతని సోదరుడు వేదాంశు. ఇద్దరు ఆరుబయటనే స్కూల్కి వెళ్ళొచ్చినాక ఆడుకుంటున్నటువంటి సమయంలో అప్పటి వరకు కళ్ళ ముందటే ఆడుకుంటున్నటువంటి ఆ పాప మిస్ అయింది. ఎక్కడ ఏంటి అనేటువంటి కోణంలో వెతికారు. దీంతో ఒక్కసారిగా సమీపంలోనే ఓ ఇంట్లోని బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్నటువంటి విషయం కలకలం రేపుతుంది. కొరుట్ల కేంద్రంలో ఉన్నాము, ప్రస్తుతం కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే ఉంది. ఎవరు ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఒక టెన్సివ్ సిచ్యుయేషన్. ఎందుకంటే పాప తండ్రి, పాప బాబాయ్, అలాగే తాత అందరూ గల్ఫ్ బాటపట్టారు. ఉపాధి నిమిత్తం అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు చేశారు ఈ ఘాతుకానికి, ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, పాత కక్షల ఏంటి అనేటువంటి కోణంలో సైతం విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది బంధువులు వస్తున్నారు, విషన్న వదనంతో, విషాదంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమ ముందే ఆడుకుంటున్నటువంటి చిన్నారి, అప్పటి వరకు కులాసాగా కబుర్లు చెప్పినటువంటి పాప ఒక్కసారిగా విగత జీవిగా ఉంది. గొంతు దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు చేశారు ఇది అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎప్పుడు తెలిసింది మీకు? ఆదర్శ నగర్లో ఉన్నటువంటి పాప మిస్ అయిన తర్వాత 8 గంటలు దానికి ఆచూకీ లభించలేదు, దాదాపు 2 గంటల పాటు. ఎవరి మీద అనుమానం ఉంది, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఎవరిపైన అయితే అనుమానం ఏం లేదండి. ఏదున్నా మీరు కానీ పోలీసులు కానీ చెప్తే తప్ప తెలుసుకున్న పరిస్థితుల్లో మేమైతే లేము. ఇప్పుడు మీరు ఏమవుతారు పాపకి? మా మరదల వల్ల పాప. అంటే చాలా దారుణం చోటు చేసుకుంది. అంత చిన్న 6 సంవత్సరాల పాప, స్కూల్కి 5 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళట్టి ఎన్ని రోజులు అవుతున్నది? ఆమెకి అంతకుముందు ఎవరితో మాట్లాడింది ఏంటి అసలు? అంటే పాప 2 ఇయర్స్ నుంచి వెళ్తుందండి స్కూల్కి. ఓకే, ఇప్పుడు ఏది ఫస్ట్ క్లాస్లో ఉందా? అవును, ఫస్ట్ క్లాస్లో. మేము మెట్పల్లిలో ఉంటాం యాక్చువల్లీ. ఏ స్కూల్ ఏందనేది మనకు తెలియదు, కానీ మెట్పల్లిలో ఉంటాం మేము. ఎవరి మీద అనుమానం అయితే లేదు? అనుమానం అయితే ఎవరిపైన లేదండి. ఎట్లా చూస్తున్నారు మీకు ఈ సంఘటనకి సంబంధించినటువంటి? చాలా జీర్ణించే మాటలు వస్తలేవు. ఎందుకంటే చాలా చిన్నారి పాప, అభంశుభం తెలియనటువంటి పాప. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడి ఉంటారు? పదునైన ఆయుధంతోనే కోసినట్టు అనిపిస్తున్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటి వరకు మాతోనే తిరిగిన పాప ఇప్పుడు మా కళ్ళ ముందు లేదంటే మేము చాలా బాధపడుతున్నాం. ఆ సంఘటన ఎవరు చేశారో ఇప్పటికీ తెలుస్తలేదు మాకు కూడా. పోలీసుల దర్యాప్తు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా తెలిస్తే ఇప్పుడు పోస్ట్మార్టం అయినాక కూడా ఎవరు అనేది, ఎంతమంది చేశారనేది, ఎక్కడెక్కడ చేశారనేది, ఎలా చేశారని, ఎలా ప్లాన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు అనేది మొత్తం తెలుస్తుందండి. అంటే మీకు ఎవరి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాప తల్లి ఇదివరకు ఏమన్నా చెప్పిందా గతంలో కానీ ఇప్పుడు కానీ? ఇప్పటివరకు అయితే ఎవరి మీద డౌట్ లేదండి. ఆఫ్టర్ పోస్ట్మార్టం తెలుస్తుందండి ఎవరు చేశారని. పోలీసుల విచారణ పూర్తిగా జరిపిన తర్వాతనే మీకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. పోలీసుల విచారణ తర్వాత క్లారిటీ వచ్చే పరిస్థితి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళని కఠినంగా శిక్షిస్తే సరిపోతుందండి. శిక్షలని ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, కోర్టులని చాలా జరుగుతున్నాయి. అవి చూసుకొని వాళ్ళు టీవీలో చూసుకొని దానికి కూడా సపోర్ట్ చేసుకొని అట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాం. వాళ్ళనైతే కఠినంగా శిక్షించడం నేను న్యాయం అనుకుంటున్నా.
మొత్తం మీద పాపను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా పాప హత్యకు సంబంధించి హత్య అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆ చిన్నారి పాపకు మెడపైన గొంతుపైన గాయాలు ఉండడము, ఈ ఘాతకానికి పాల్పడ్డ వాళ్ళ పరిస్థితి, మీరేం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? శిక్షలు అనేవి భయపడే విధంగా లేవు అని నేను అనుకుంటున్నాను సార్. శిక్షలు అనేవి తప్పు చేసే ముందు మనకు విధించే శిక్ష అనేది భయపడేటట్లుంటే తప్పు చేయడానికి కొంచెం ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. అంటే ఇంత భయం లేకుండా చిన్నారి పాప ఎవరికి హాని చేయలేదు, వాళ్ళకి అసలు ఏం చేస్తున్నాము ఏంటి మంచి చెడు అనేది తెలియని పరిస్థితి. ఎవరు కనబడితే వాళ్ళని వరుసపెట్టి పిలుస్తుంది, అమ్మా నాన్న చెప్పినట్టుగా వింటుంది, స్కూల్కి వెళ్ళడము రావడము ఆడుకోవడము. ఒక దైవాంశ సంభూతురాలు అంటారు, బాలలు బ్రహ్మతో సమానం, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటున్నారు. అట్లాంటి ఆమెను చంపడానికి ఇంత చేతులు ఎలా వచ్చాయంటారు? ఇంత ఘాతకానికి ఎందుకు పాల్పడ్డారు? అదే ఇక సార్, అది మేము మీ ద్వారానే తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాం సార్. మీ ద్వారానో పోలీసుల ద్వారానో మరి అసలు దీనికి కారణం ఏంది, ఎవరు ఇంత దారుణమైన పని చేయడానికి ఎవరు ముందుకు వచ్చిర్రు, ఎలా చేయగలిగారని మీ ద్వారానో పోలీసుల ద్వారానో వీళ్ళు ఎంత తొందరలో తెలుసుకోవాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. మొత్తానికైతే మాటలు రావడం లేదు. పాప బంధువులు ఒకటే కోరుతున్నారు, శిక్షలు కఠినంగా ఉండాలి. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి, చిన్నారులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శ నగర్లో హితీక్ష అనే పాప నిన్న సాయంత్రం 6 గంటలకి అక్కడే ఆ టెంట్ సమీపంలోనే ఆడుకుంటూ మిస్ అయింది. అప్పటి వరకే ఇరుగు పొరుగు వారితో మాట్లాడి మాయమైనటువంటి ఆ పాప ఎక్కడుంది అని కొద్దిసేపటి వరకు వెతికినటువంటి ఆ తల్లిదండ్రులు గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సహాయ సహకారాలు అలాగే స్థానికుల సహకారంతో వెతకగా ఇక్కడే ఇది మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి. ఆయన మీదనే ముందుగా అనుమానం పోయింది. ఇదే ఇక్కడే ఎవరో ఒకరు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నటువంటి ఈ నివాసంలోనే తీసుకొచ్చి పక్కా ప్లాన్తోని ఒకవైపు మొహర్రంకి సంబంధించినటువంటి పులివేషగాళ్ళ సందడి చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడే పాపను ఒక క్లాత్లో పదునైనటువంటి ఆయుధం తీసుకొచ్చి హతమార్చినటువంటి ఘటన ఇక్కడే ఉంది. పాప ఆచూకీ విగత జీవిగా ఉన్నటువంటి పాప ఆచూకీ ఇక్కడే లభించింది. రక్తపు మడుగులో పడి విలవిల్లలాడి ఎంత క్షోభను అనుభవించింది ఆ చిన్నారి. చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంత ఘాతుకానికి పాల్పడింది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాథమికంగా అందిన సమాచారం మేరకి పాప కుటుంబ సభ్యురాలే ఈ ఘాతుకానికి పాల్పడింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసుల విచారణలో మనకు పూర్తి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరికొన్ని గంటల్లో పోలీసులు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. దీనిలో ఎవరైనా సరే నిందితులు ఎవరైనా సరే ఎవరి సహాయ సహకారాలు ఉన్నా సరే కఠినంగా శిక్షించాలి. ఆమె మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరిదీయాల్సినటువంటి అవసరమైతే ఉంది అనే డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ ఒకే వ్యక్తి ఉండేవాడు. అతను మద్యానికి బానిసయ్యాడు, చిన్న చితక పనులు చేసేవాడు. ముందుగా అనుమానం అంతా ఆయన మీదకి మళ్ళింది. కానీ నేను ఇక్కడ లేను, నర్సంపేటలో ఉన్నాననేటువంటి సమాచారం అందగానే మరో కోణంలో విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి ఈ ఘాతుకానికి సంబంధించినటువంటి క్లారిటీ ఆఫ్ ద రికార్డ్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద రికార్డు వచ్చేసింది. అయితే అఫీషియల్గా పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సంబంధించినటువంటి మనం సంయమనం పాటిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పాప మృతికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పాప తండ్రి, పాప తాత గల్ఫ్ దేశాల నుంచి స్వగృహానికి వస్తున్నారు. ఈ వివిధ ప్రాంతాల నుంచి బంధువులు, మిత్రులు, కొరుట్ల ప్రాంత వాసులందరూ వచ్చి కన్నీటి పర్యంతమవుతున్నారు. అయ్యో, పాపను ఎందుకింత ఘోరంగా హతమార్చారు? పిల్లలు లేని వాళ్ళు తపస్సు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆ చిన్నారి ఏం పాపం చేసింది? దేనికి అడ్డుగా ఉంది? ఎందుకు ఇలా
అంటే ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో సానుభూతి మాత్రం తెలియజేస్తున్నారు. తమ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు, కానీ కఠినంగా మాత్రం శిక్షించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా లభ్యమైందా, విచారణ ఎన్ని కోణాల్లో జరుపుతున్నారు, ఎట్లాంటి పరిస్థితుల్లో అయితే ఈ నేరాలను అరికట్టచ్చు అనేటువంటి వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉందా అంటే అది లేదు, పక్కనే జస్ట్ 50 మీటర్ల దూరంలోనే ఆ ఇంటికి సమీపంలోనే ఉన్నటువంటి మరో